చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఇక్కడ స్టాఫ్ వాళ్ళు చేసిన సేవలు కానీ బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ. మీరందరూ కూడా విరాళాలు ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ అంతకు మించిన కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు అనాథల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి పోలీసుల ద్వారా కానీ ఇంకా ఏదన్నా అథారిటీ ద్వారా వీళ్ళ అనాథుల్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడము, మంచి వైద్య సహకారంతో ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ పేర్లు ఊరు అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ చుట్టాల ద్వారా వాళ్ళని తిరిగి పంపించడము. అలాగా ఇప్పటి వరకు 2000 మందిని వాళ్ళు పంపించామని చెప్పారు. ఇవన్నీ చూసాం మేము ఇవాళ మా కళ్ళతోటి. చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు కూడా. ఇంకా ఇలాగా విరాళం ఇస్తున్నందుకు కూడా చాలా వి ఫీల్ వెరీ హ్యాపీ. నేను 4-5 అనాథాశ్రమాలు చూశాను, బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చేస్తున్నది ఓన్లీ అది చాలా బాగా నచ్చింది. అనాథలు అని పోలీసుల ద్వారా వచ్చిన వాళ్ళనే తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి రెఫరెన్స్గా ఎర్రగడ్డ ఆసుపత్రిలో కూడా రెఫరెన్స్ తీసుకొని చేసి చాలా బాగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళ క్యూర్ అయినాక, వాళ్ళ మెమరీ పవర్ వచ్చినాక వాళ్ళ రిలేటివ్స్ని పిలిచి పోలీసుల ద్వారానే మళ్ళీ వాళ్ళని పంపుతున్నారు. ఇదేంటంటే ఇంత మటుకు నేను ఫస్ట్ టైం నేను చూడటం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ హాస్టల్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.